నా పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఒక పండక్కి మా పుట్టింటికెళ్ళాను అంటే ఇదే ఫస్ట్ టైం. ఎందుకు అంటే వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుద్ది. ఇక నా బిడ్డ ఉగాది అని కాదు ఎవ్రీడే 3 or 4కి 1కి అలా లేచి ముచ్చట పెడతానే ఉంటది. ఎవరైనా సరే దొంగోడు రావాలి గానీ వీళ్ళు పడుకోలేదని మా అరుపులకి భయపడి అటే వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మమ్మ వచ్చి రా అని చెప్పి చేతులు చాచగానే ఇంకా వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి. ఇంకా అమ్మ కాసేపు ఎత్తుకొని అలా టైంపాస్ చేసింది. ఇంకా మా కోడలు చూడండి లోటెడ్ చాయ్ తాగుతుంది. నేనైతే మార్నింగే లేచేసా. ఇంకా ఇంట్లో పనులన్నీ ఇంకా మా వాళ్ళు ఒకటిగా చేసుకుంటున్నారు. సరే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా నేను ఏదైనా హెల్ప్ చేద్దామనేసి గుమ్మానికి అయితే మామిడి తోరణాలు కట్టేసా. కోడలు అంటే అన్న వాళ్ళ పాప అన్నమాట. ఇంకా చూడండి చాయ్ తాగుతావా చాయ్ అని ఉంటుంది. ఇంకా పాప ఏమో పడుకుంది. ఇల్లంతా గందరగోళంగా ఉంది. పండుగ రోజు కదా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇంకా ఇంట్లో దేవుడి రూమ్లో అయితే నా అల్లుడు దీపం ముట్టించడానికి అన్ని రెడీ చేసేసుకుంటున్నాడు. ఫోటోలన్నీ తుడుచుకుంటూ రెగ్యులర్గా వాడే దీపం ముట్టిస్తాడు. కంపల్సరీ అయితే డైలీ దీపం ముట్టిస్తూనే ఉంటారు ఇంట్లో. దీపం లేని రోజు ఉండదు, ఒక సండేస్ తప్ప. కంపల్సరీగా ఇంకా వీడే డైలీ మార్నింగ్ లేవటము, తలస్నానం చేయటము, దేవుడిని క్లీన్ చేసేసుకోవటము, అక్కడ పూలను తీయటము, మానికలు కడగటం, ఇంకా పూజ చేయటం అయితే వీడియో చేస్తాడు. కంపల్సరీగా డైలీ మాత్రం పూజ కంపల్సరీగా చేస్తాడు వీడు. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నా, ఇటు చూడరా అంటే అటు చూడంట. ఇంకా అక్కడ దేవుడి సామాను ఉన్నాయి కడిగేటివి, అక్కడ పెట్టేశారు. ఇంకా క్లీన్ చేసి పెట్టారు. క్లీన్ చేయాలేమో మేబీ. ఆ విషయానికి వస్తే ఫస్ట్ టైం ఈ పండగకి ఉండటం. నేను పండుగల కంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను. నా పెళ్ళైనప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఇంకా మా ఊరేమో నాగర్ కర్నూలు, అమ్మ వాళ్ళదేమో సిరిసిల్ల. ఇక్కడ నుంచి అక్కడికి చాలా లాంగ్. అండ్ నా ప్రెగ్నెన్సీ టైంలో రెస్ట్ డే ఉండింది. నా సెకండ్ పాప టైంలో కూడా రెస్ట్ డే ఉండింది. సో అంత జర్నీ చేయలేక ఇంకా నేను ఆ టైంలో లాంగ్ వెళ్ళాలన్నా ఖర్చు కూడా మామూలుగా అవ్వదు. ఒక 10K 12K కంపల్సరీగా ఈజీగా అయిపోతుంది. అదేదో ఉంటే ఇక్కడ అయిపోతుంది కదా, మన ఇంట్లోనే ఖర్చు వెళ్ళిపోద్ది కదా అన్న ఒక ఆలోచన అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఖర్చు. డబ్బులేం ఊరికి రావు కదా, అలాగే నేను కూడా. ఇంకా వదిన నేను అయితే ఇంకా పొల్లెలు చేసేసాము. ఇంకా చూడండి వంట రూమ్ ఎంత గందరగోళంగా ఉందో. ఇంకా మమ్మీ క్లీన్ చేస్తుంది ఇదంతా. చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం సెట్ అవ్వలేదబ్బా. పనులు చాలా ఉంటాయి కదా, మీకు తెలుసు కదా పండగ అంటే. ఇంకా అందరం కలిసి టెంపుల్కి వచ్చాము, వెంకటేశ్వర టెంపుల్కి. మా ఊర్లోనే ఉంటుంది. చాలా బాగుందబ్బా లొకేషన్ అయితే. నేను చాలా లాంగ్ గ్యాప్లో వచ్చాను. గుడి అయితే మూసేసి ఉంది. ఇంకా వదిన అక్కడ బొట్టు ఉంటే అందరికి పెట్టింది. ఇంకా నా కొడుకు అయితే ఒక్క ఫోటో దిగరా నాయన అన్న కూడా ఫోటో దిగలేదు. వాడు ఎంత ట్రై చేసినా కూడా. ఇంకా ఫ్యామిలీ అంతా అలా ఫొటోస్ దిగాము. వేరే టెంపుల్కి వెళ్దామని వెళ్ళాము. కాకపోతే అక్కడ నుంచి కార్ వెళ్ళదు అనేసి రిటర్న్ వచ్చేసాము. కార్ ఎందుకు వెళ్ళదంటే అది చెరువు కట్ట పైన ఉంటుంది గంగమ్మ టెంపుల్ అనేసి. ఇంకా రిటర్న్ వచ్చేసాము. అక్కడ నుంచి వినాయకుడి టెంపుల్కి వెళ్దాం పదా అని తీసుకొచ్చాము ఇంకా మా ఆయన్ని. చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీతో టైం అయితే స్పెండ్ చేశాను. అబ్బా పెళ్ళైనప్పటి నుంచి నేను ఏ ఫంక్షన్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అండ్ చాలా దూరం అయిపోయేసరికి వెళ్ళాలన్న థాట్ కూడా రాలేదు. ఏం వెళ్తాంలే అని ప్రతిసారి స్కిప్ చేస్తూ ఉండేదాన్ని. నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు. అమ్మే నా దగ్గరకు వచ్చింది. ఇంకా వినాయకుడి టెంపుల్ దగ్గర అమ్మకి 4-5 ఫోటోలు తీసా పాపని ఎత్తుకొని. ఇంకా వినాయకుడు చూడండి మా దగ్గర 5 నీళ్ళలో తేలింది అని అప్పుడు వినాయకుడి టెంపుల్ కట్టించారన్నమాట. ఇంకా వినాయకుని దర్శనం చేసుకొని ఇంకా మా ఆయన్ని ఒక్క రీల్ తీసి పాపతోని మా ఆయన్ని ఇద్దరు కలిపి ఒక రీల్ తీసా. ఇంకా మా వాడు చూసారు, ఒక్క ఫోటో దిగరా నాయన అని బతిలాడుకున్నా రాలేదు. ఇంకా వాడి గందరగోళం వాడితే. ఇదండి మా ఉగాది స్పెషల్ వీడియో. తల్లి మనసు ఊరుకుంటుందా, ఆడు ఫోటో దిగకపోయినా సర్లే నేను ఇంకా వీడియో క్లిప్ అయినా తీసుకుంటానని వాడిని ఏదో రకంగా కొన్ని ఫొటోస్ అలా తీసుకొని పెట్టేసుకుని. వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్.